హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ మీకు ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతో తయారు చేసుకుని ఒక చిన్న రెసిపీ చూపిస్తానండి. ఇది పిల్లల స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేసి ఇవ్వడానికి బాగుంటుంది. ఇది చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఏంటంటే బ్రెడ్ రసమలై అండి. ఇవాళ బ్రెడ్ రసమలై ఎలా తయారు చేయాలన్నది మీకు చూపిస్తాను. ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. కంపల్సరీ అందరూ ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. బ్రెడ్ రసమలైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి ఒకసారి. బ్రెడ్ పీసులు ఒక 8 తీసుకున్నాను నేను. ఇది బ్రెడ్ ఫ్రెష్గా ఉండాలండి, ఎందుకంటే నిలవ ఉండి కొద్దీ డ్రై అయిపోతుంది కదా, రసమలై చేయడానికి వీలవదన్నమాట. అందుకని ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ కావాలి. వెనీలా ఎసెన్స్, 1 కప్పు పాలు, కస్టర్డ్ పౌడర్ 1 స్పూను, పంచదార ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇది రబడీ అండి, ఇది పాలతో తయారు చేస్తారు. ఇది బయట దొరుకుతుంది, వీలైతే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్లో తెలియచేయండి, నేను రెసిపీ తెలియజేస్తాను ఎలా చేయాలన్నది. ఇప్పుడు నేను బయట నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ రసమలై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు పోసుకుందాం. పాలు బాగా మరగాలి. ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయండి. మరుగుతున్నప్పుడు ఇందులో ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ చూపించాను కదా, అందులో కొంచెం వాటర్ పోసి, లేదంటే పాలుగా అయినా పోసుకోవచ్చు. పోసుకొని ఇలా లిక్విడ్లే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో పోసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఇదంతా ఇందులో పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే షుగర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 డ్రాపు వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. ఇది అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఇది రెడీ అయిపోయింది. ఇది ఇలా వస్తే చాలండి, ఇలా లిక్విడ్లా ఉండాలి. ఇది చల్లారుతుంది. ఈ లోపల బ్రెడ్ ఏం చేయాలన్నా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ బ్రెడ్ తీసుకున్నాను కదండి, దీన్ని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. మొత్తం 4 వైపులా కూడా ఇలా ఎడ్జెస్ తీసేసుకోవాలి. బ్రెడ్ మాత్రం కంపల్సరీ ఫ్రెష్గా ఉండాలండి. డ్రై అయిపోయిన బ్రెడ్ అయితే పని చేయదు, మీకు ముక్కల కింద విరిగిపోతుంది. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలన్నా చూపిస్తాను. ఇలా పూరీ కర్ర ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దీన్ని ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి. బాగా వద్దు, మీకు ఎంత వీలైతే అంత ఇలా చేసుకోండి. అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటే బ్రెడ్ మీకు ఇలా వస్తుంది, లేదంటే రాదు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇందులో ఆల్రెడీ ఈ రబడీ ఉంది కదండి, ఈ రబడీ లోపల స్టఫ్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టి ఇది రోల్ చేసుకోవాలి మొత్తం. మొత్తం ఇలా రోల్ చేసుకొని అన్ని 1 బై 1 ఇలా సర్వ్ చేసుకోవాలి. మీకు ఇంకోటి చేసి చూపిస్తాను మళ్ళీ.
బ్రెడ్ రూల్స్ అన్ని తయారు చేసుకొని ఈ ప్లేట్లో పెట్టుకున్నాం కదండి. పెట్టుకున్న దాని మీద ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి, కస్టర్డ్తో ప్రిపేర్ చేసాం కదా, ఆ లిక్విడ్ అంతా దీని మీద పోసేసి పైన పిస్తా బాదంతో డెకరేషన్ చేసుకోవాలి. బ్రెడ్ రస్మలై రెడీ అయిపోయిందండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ కూడా రండి ఇది. ఎందుకంటే పాలు, కోవా, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసాం కదా, పిల్లలు ఈజీగా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టపడతారు. ఇది ఇలాగా డైరెక్ట్గా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకే అండి, ఇది తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, బాయ్.